హలో వియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోతున్నాయి. అండ్ ఊర్లు వెళ్ళడానికి ప్లాన్స్ స్టార్ట్ చేసి ఉంటుంటారు. అండ్ అలాగే మనకి బయటకు వెళ్ళడానికి కానీ, ఊర్లు వెళ్ళడానికి, అలాగే మంచి మంచి ప్లేసెస్కి వెళ్ళడానికి ప్లాన్స్ చేస్తున్నారా? సో వెళ్ళేటప్పుడు మంచి బట్టలు ఎలా ప్లాన్ చేస్తామో, జ్యువెలరీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇవాళ నేను స్ట్రీట్ షాపింగ్లో మంచి బడ్జెట్లో జ్యువెలరీస్ తీసుకొచ్చేసాను అనమాట. ఇయర్ రింగ్స్ కావచ్చు, చైన్స్ కావచ్చు, ఇంకా రెగ్యులర్‌గా మనకి ఫ్యాన్సీ ఐటెమ్స్ అన్నీ గూడా ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. సో, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి. అండ్ అన్నీ గూడా 300 బిలోనే అనమాట. ఒక 1000 పెట్టామంటే టూర్ మొత్తం డేకి ఒక రకం జ్యువెలరీ మనం మార్చుకోవచ్చు. అంత బావున్నాయి. సో, అందుకని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే చివరి వరకు చూసాక వీడియో మీకు యూజ్‌ఫుల్ అయిందా? లేదా మీకు ఎలాంటివి టైప్ వీడియోస్ కావాలో, మీకు ఎలాంటివి ఇన్ఫర్మేషన్ కావాలో తప్పకుండా కామెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. తప్పకుండా ఆ ఇన్ఫర్మేషన్‌ని మీకు ఇవ్వడానికి తప్పకుండా ట్రై చేస్తాను. అండ్ ఇవాల్టి కబుర్లోకి వెళ్ళిపోదాము. చెప్పాను కదా ఆల్రెడీ స్ట్రీట్ షాపింగ్ మనకి జ్యువెలరీస్ గురించి అని. మన కనిక పరమేశ్వరి కోవెల్ లైన్ నుంచి మన పైడితల్లమ్మ కోవెల్ వరకు మొత్తం స్ట్రీట్ అంతా గూడా షాపింగ్ ఎలా చేయాలి అని. అండ్ మంగళవారం అయితే ఇంకా అద్భుతంగా చేసుకోవచ్చు. ఓన్లీ జ్యువెలరీ కాకుండా దానికి సంబంధించి బట్టలు కావచ్చు, చెప్పులు కావచ్చు, ఇంట్లోకి గిన్నెలు కావచ్చు, చిన్న చిన్నవన్నీ గూడా మంగళవారం మన బజార్‌లో చాలా బాగా షాపింగ్ చేసుకోవచ్చనమాట. ఆల్రెడీ నేను మంగళవారంది మనది వీడియో వేశాననమాట మన ఛానల్‌లో. ఒకవేళ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. తప్పకుండా చూడండి. లేదు ఇప్పుడు అప్డేటెడ్‌గా ఏమన్నా ఉంటే గనుక మళ్ళీ చేయమంటే గనుక తప్పకుండా మంగళవారం మార్కెట్ అనేది వేస్తాను. అండ్ ఇంకా వీడియోలోకెళ్ళిపోతే డీటెయిల్స్‌గా అంటే ఇక్కడ చూడ్డానికి చిన్న షాప్స్ అయినా గూడా మన స్ట్రీట్‌లో ఎంత మంచి కలెక్షన్స్ ఉంటాయో అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను కదా! నాకక్కడ కోటి, దిల్‌సుఖ్ నగర్, చార్మినార్, అబిడ్స్ అలాగే బేగం బజార్ ఇలా ఇవన్నీ చూసాను కాబట్టి నాకు ఫస్ట్‌లో వచ్చినప్పుడు ఈ స్ట్రీట్స్ అన్నీ చూడగానే ఏంటి ఇంత చిన్న చిన్నగా ఉన్నాయి. ఒకవేళ షాపింగ్ చేయాలంటే ఎక్కడికెళ్ళాలో ఏంటో అండ్ బాగా వినేదాన్ననమాట. వైజాగ్‌లో జగదాంబ సెంటర్ గాని, మన ఆహ్, మార్కెట్స్ ఉంటాయి కదా! సో, వాటిలకే వెళ్ళాలేమో మనం దిల్‌సుఖ్ నగర్ ఎలా ఎళ్తామో అలాగా అక్కడి వరకు వెళ్ళాలేమో అనుకునేదాన్ని. బట్ కొంచెం అలవాటు పడ్డాక విజయనగరంలో అసలు ఇక్కడున్న మార్కెట్ గాని, ఇది గాని అసలెక్కడ చూడలేదండి. ఎంత మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయంటే నాకైతే అసలు ఫుల్ టు హ్యాపీ అనమాట షాపింగ్ చేయాలంటే. స్ట్రీట్ షాపింగ్ అయితే ఇంకా అద్భుతం అనమాట. అండ్ ఇక్కడ స్టార్టింగొచ్చేసి 50 నుంచి స్టార్టింగున్నాయి. ఈ చెప్పల్స్‌లో గూడా స్ట్రాంగున్నాయి. అండ్ రీజనబుల్ కాస్ట్‌లనమాట. 150, 200, 300 అండ్ వాళ్ళతో బేరం ఆడొచ్చు మన పద్ధతిలో. ఆడితే ఒక రూ. 50-60 తగ్గిస్తారు. అంటే 250 చెప్పిన వాళ్ళు 200కి, 150 చెప్పిన వాళ్ళు 100కి, 300 చెప్పింది 220, 230 అలా మనం అడిగే దాన్ని బట్టి వాళ్ళు ఇస్తున్నారనమాట. అండ్ బట్టలు గూడా ఉన్నాయి. బట్ అవేంటంటే హోల్‌సేల్ నుంచి తెచ్చినవి గానీ, రీటైల్స్ నుంచి తెచ్చినవి గానీ, లేదా చిన్న చిన్న డ్యామేజ్స్ ఉన్నవి అవన్నీ గూడా వీళ్ళు రీసేల్ అనేది చేస్తున్నారు. మంగళవారం సంతలో ఇవన్నీ గూడా ఉంటాయి. అలాగే ఆ మంగళవారం సంతలో బట్టలు ఏమేమంటే మనకి చుడీదార్స్ కావచ్చు, ప్యాంటు, షర్ట్ వంటింట్లోకి కావాల్సిన ఇంటి సామాన్లు కావచ్చు, ఇలా అన్ని రకాల ఐటెమ్స్ మాత్రం మనకు మంగళవారం సంతలో దొరికేస్తాయి. అండ్ జ్యువెలరీ సంగతికొచ్చేస్తే మనకి చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయి. చిన్న చిన్న షాప్‌లో చాలా రకాలున్నాయి. అండ్ కాస్ట్‌లు చెప్పేస్తాను. స్టిక్కర్ ప్యాకెట్ ఇలాంటి మోడల్స్ చాలా రకాలే ఉన్నాయి. రూ. 10 ప్యాకెటు. మనకి అకేషనల్‌గా గానీ, డైలీ వేర్ గానీ, కాలేజ్ పిల్లలు చిన్న చిన్న స్టిక్కర్స్ పెడతారు అలాంటి వాళ్ళకి. అలాగే పెద్దవాళ్ళు పొడుగు అది మొత్తం మోడల్స్ అన్నీ గూడా అవైలబుల్ ఉన్నాయి మనకిక్కడ. అండ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ అయితే అబ్బా! ఎంత బావున్నాయో అండి. నాకు ఇయర్ రింగ్స్ ఎన్నున్నాయి గూడా ఇంకా కొనాలి, ఇంకా కొనాలనిపిస్తది. అలా ఇప్పుడు ఈ కొత్త మోడల్స్ చూసేసరికి అబ్బా! నాకైతే అసలు నాకు చార్మినార్ అలాగే మనకి నాంపల్లి ఎగ్జిబిషన్ పెడతారు కదా! హైదరాబాద్ వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే మన నాంపల్లి ఎగ్జిబిషన్‌లో ఎన్ని కలెక్షన్స్ ఉంటాయో మీరు వెళ్ళుంటే కనుక తెలుస్తది. సో, నాకైతే అవి గుర్తొచ్చాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గరే ఇంత పెద్ద పెద్ద జ్యువెలరీస్ గానీ, కొత్త రకాలు, కొత్త మోడల్స్ తీసుకొనొస్తారు. సో, నాకైతే అది గుర్తొచ్చింది. సో, ఇక్కడ కలెక్షన్స్ అన్నీ గూడా ఇప్పుడు చూపిచ్చే ఈ బుట్టలన్నీ గూడా 300, 350, 250, 200, 150 అలా అనమాట. చిన్న దగ్గర నుంచి పెద్ద బుట్టల వరకు 150 నుంచి మొదలనమాట ఇవన్నీ గూడా. రోజ్ గోల్డ్ ఉన్నాయి, మ్యాట్ ఫినిష్ ఉన్నాయి, గోల్డ్ ఫినిష్ ఉన్నాయి, అలాగే 1 గ్రామ్ గోల్డ్ టైప్ ఉన్నాయి. రెగ్యులర్ వేర్‌గా అలాగే అకేషనల్ వేర్‌గా గూడా ఉన్నాయన్నమాట. అండ్
ఇంకా చిన్న చిన్న వాటికి అలాగే పెద్దవాళ్ళు పెట్టుకునే టైప్ గూడా ఉంటాయి కదా! సో, అలాంటివి గూడా ఉన్నాయి. అండ్ పార్టీ వేర్ ఇయర్ రింగ్స్ అయితే అసలు ఆసమ్ కలెక్షన్స్ అనమాట. ప్రతి షాప్స్ దగ్గర, ప్రతి ఇలాంటి చిన్న చిన్న షాప్స్ దగ్గర చాలా చాలా కలెక్షన్స్ ఉన్నాయి. అండ్ ఈ పార్టీ వేర్ క్లిప్స్ అయితే మాత్రం 20, 30, 40 అలా దాని డిజైను, దాని గ్రాండ్ లుక్‌ని బట్టి కాస్ట్ ఉంది. అబోవ్ 50 రూపీస్ తగ్గరే ఉంది. రూ. 60 అలా ఉన్నవి మాత్రం కొంచెం కాస్ట్‌లీ అని చెప్పాలి. అండ్ ఇప్పుడు బటర్‌ఫ్లై క్లిప్స్ వస్తున్నాయి. అదైతే రూ. 100 ఎక్కడైనా ఒకటే కాస్ట్ ఉందండి. సో, మీరు బార్గెయిన్ చేసినా కూడా వాళ్ళు తగ్గించరు. అందుకని రూ. 100 తప్పకుండా కొనాల్సిన ఐటెమ్ అనమాట అది. అండ్ ఈ రోజ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. నేను అక్కడే పడిపోయాను. ఆ రోజ్ గోల్డ్ దాంట్లో నేను అంటే హైదరాబాద్‌తో పోలిస్తే ఇక్కడే ఎక్కువ కలెక్షన్ ఉందని చెప్పాలి. నేనైతే అదే అనుకున్నా. ఎందుకంటే అక్కడ రోజ్ గోల్డ్ అనేవి ఇప్పుడు ఫేమస్ అయినా కూడా తక్కువ కలెక్షన్సే ఉన్నాయి. ఇక్కడ మాత్రం రోజ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ అయితే అసలు చాలా చాలా బాగున్నాయి. అండ్ దాని తర్వాత వచ్చేస్తే నల్ల పూసలు ఇవి కూడా అండి 150, 180, 200, 250లోనే చాలా చాలా మంచి లాకెట్స్ తోటి మంచి కలెక్షన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అండ్ చూడండి మనము అకేషనల్‌గా వేసుకోవడానికి పార్టీ వేర్ టైప్ 1 గ్రామ్ గోల్డ్ ట్రై చేస్తాం కదా! ఈసారి మీరు ఇది ట్రై చేయండి. వేనీళ్ళు తగలకుండా ఉంటే ఎన్ని రోజులైనా కలర్ పోకుండా ఉంటాయట ఇవి. ఆయన గ్యారంటీగా చెప్పారు. అండ్ ఇలాంటి చిన్న చిన్న లాకెట్స్ అయితే మనం డ్రెస్‌కి గానీ, అలాగే నార్మల్ మంచి మంచి పట్టు సారీస్ మీదకి సింపుల్ అండ్ గ్రాండ్ లుక్ కావాలంటే ఇవి తప్పకుండా ట్రై చేయాలి. నాకైతే ఇంకిలా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ పోతే అన్నీ గూడా బాగా చాలా చాలా చీప్ అండ్ బెస్ట్ అనమాట. మనకి స్ట్రీట్ షాపింగ్‌లో బెస్ట్ రోడ్ అంటే మన ఎంజీ రోడ్డేనండి. ఇదిగో ఇలా చిన్న చిన్న స్టాల్స్ ఉన్నా గూడా చూడ్డానికి ఇంత చిన్నగా ఉన్నా గూడా చూడండి మన పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తుంటారు. పిట్ట కొంచెం కూత ఘనం అని. అలాగే చిన్న షాప్ అయినా కలెక్షన్స్ చాలా ఉన్నాయి. అండ్ కాస్ట్‌లు గూడా మన బడ్జెట్ ఫ్రెండ్లీ బడ్జెట్ అనమాట. మంత్లీ మనం చిల్లర చిల్లరగా ఖర్చు పెట్టేవేవో ఇక్కడ పెట్టామంటే మనకి బెస్ట్ జ్యువెల్లరీస్ వచ్చేస్తాయి. అండ్ ఇంత షాపింగ్ చేశాక ఒక విజయనగరంలో సోడా తాగకపోతే ఎలా చెప్పండి? నేనైతే అబ్బా! అసల ఆ ఫీలే వేరనమాట. నాకు చాలా ఇష్టము. సో, దాన్ని ఎంజాయ్ చేస్తూ, షాపింగ్ ఎంజాయ్ చేస్తూ నేనైతే ఫుల్‌గా షాపింగ్ చేసేసాను. ఇదనమాట మన స్ట్రీట్ షాపింగ్ జ్యువెల్లరీస్. నెక్స్ట్ వ్లాగ్‌లో మన స్ట్రీట్ షాపింగ్‌లో సమ్మర్ కలెక్షన్స్ రాబోతున్నాయి. సో, తప్పకుండా సమ్మర్‌లో కిడ్స్ వేర్ స్పెషల్‌గా, అలాగే మెన్స్ వేరు, అలాగే శారీస్, నైటీస్ గూడా ఇప్పుడు చాలా ఎండకి అసలు తట్టుకోలేము. నైట్ డ్రెసెస్. సో, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కదా! సో, సమ్మర్ కలెక్షన్స్ రాబోతున్నాయి నెక్స్ట్ వ్లాగ్‌లో. సో, తప్పకుండా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీకు ఈ వీడియో యూజ్ అయిందా లేదా? లేదా ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీరు కావాలనుకుంటున్నారో, మీకెలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేయండి. అలాగే నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇంకొకరికి షేర్ చేయండి. మీకు యూజ్ అవ్వకపోయినా పక్క వాళ్ళకి యూజ్ అవుతుంది మీకు తెలిసిన వాళ్ళలో. సో, అందుకని తప్పకుండా షేర్ చేసి లైక్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మళ్ళీ ఒక మంచి కబుర్లతో షాపింగ్ వ్లాగ్‌తో సమ్మర్ కలెక్షన్స్‌తో రాబోతున్నాము. అండ్ అంతవరకు బాయ్ బాయ్. అండ్ ఎండలు చాలా దారుణంగా ఉన్నాయి బయట. కొంచెం కేర్ తీసుకొని బయటికెళ్ళండి. లాంగ్ జర్నీస్ చేయాలనుకున్న వాళ్ళు